చూసినప్పుడు దాదాపు 1990 వరకు మన దేశంలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అత్యాధునికమైనటువంటి ఒక ఆయుధం కానీ క్షిపణి కానీ పరికరాలు కానీ లేదు. భారతదేశం అన్నీ కూడా బయట నుంచి తెచ్చుకునేది, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి. అప్పుడు క్షిపణులు తయారు చేయడం మొదలుపెట్టారు. అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేతృత్వం వహిస్తున్నారు. ఒకటేసారి 5 క్షిపణులు తయారు చేద్దామని చెప్పి పృథ్వీ, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్ అనేటువంటి 5 క్షిపణుల్ని తయారు చేసినటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం ఆ పృథ్వీ, అగ్ని అవన్నీ తయారు చేయడం జరిగింది. ప్రపంచం భారతదేశం చేస్తుందో లేదో అని చెప్పి, చేయలేకుండా ఆపాలి, వీళ్ళు చేయగలరేమో అని చెప్పి మనం అక్కడి నుంచి చాలా చాలా చిన్న వస్తువులు తెచ్చుకునేవారు. వాడి మీద చాలా దిగుమతి చేసుకుంటే కానీ ఇవి తయారయ్యేకే కాదు. అవి ఇవ్వకుండా ఆపేశారు. భారతదేశానికి ఏది ఇవ్వకూడదు అన్నారు. దాంతో ఈ ప్రోగ్రాము ఈ చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయని చెప్పి ఆశించారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి. చాలా మంచి పని చేశారు. మీరు ఆ వస్తువులు మాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి మేము సొంతంగా ఎక్కడ తయారు చేసుకున్నామో, లేకపోతే చేసుకునేటువంటి వాళ్ళం కాదు అని చెప్పి అవన్నీ చేసుకొని మనం ఈరోజు రకరకాల క్షిపణులు, రకరకాల ఆయుధాలు మనం తయారు చేసుకోగలిగాం. అట్లనే ఎయిర్ క్రాఫ్ట్స్, మన దగ్గర ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఉండేవి కాదు, బయట నుంచి తెచ్చుకునేవాడు. అవి సొంతంగా తేజస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ని మనం తయారు చేసాం. ఎంతంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపు ఈరోజు 183 ఎయిర్ క్రాఫ్ట్స్ని వాయుసేన ఆర్డర్ ఇచ్చేది హెచ్ఏఎల్కి. ఇంకొక 100 కావాలంటారు. ఇది మనం ఈరోజు భారతదేశం. ప్రపంచంలో చాలా దేశాలు మాకు మీరు ఇవి ఎగుమతి చేయండి, మేము కొనుక్కుంటున్నామని చెప్తున్నారు. అలానే చెన్నైలో ఉన్నటువంటి ప్రయోగశాల మనకు కావాల్సిన యుద్ధ ట్యాంకులను సొంతంగా తయారు చేస్తున్నాం. ఇదివరకు రష్యా నుంచి వచ్చేది మనమే తయారు చేస్తున్నాం. అలానే మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగాలు చేసుకుంటూ రకరకాల ఆయుధాలను మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇందాక దుర్గాప్రసాద్ గారు అడిగారు,